మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. 37వ కీర్తనను ధ్యానం చేయుచున్నాము. 3వ వాక్యము. 37వ కీర్తన 3వ వాక్యము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యముననుసరించుము. సత్యముననుసరించుము. ఇది దావీదు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాసినటువంటి మాటలు. సత్యము అన్నటువంటి మాట బైబిల్లో ఒక గంభీరమైనటువంటి మాటగా ఉంటున్నది. ఈ సత్యము అన్నటువంటిది మనము 2 కోణాలలో ఆ పదం యొక్క అర్థాన్ని మనము గ్రహించవచ్చును. ఒకటి, సత్యము అంటే ఇది అబద్ధానికి వ్యతిరేక పదము. మనము మాట్లాడితే సత్యము మాట్లాడాలి, అబద్ధం ఆడకూడదు. అది ఒక కోణంలో దాని యొక్క అర్థము. రెండవ అర్థము ఏంటంటే, ఆ సత్యం అన్నటువంటి మాటకు ఒక భౌతికమైనటువంటి ఆకారము ఇస్తే ఆ ఆకారము యేసుక్రీస్తు. యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు. ఈ రెండు కూడా మనకు అవసరమే. మనము క్రీస్తును నమ్ముకున్నటువంటి వారముగా మనము అబద్ధము ఆడకుండా ఉండే వారముగా ఉండాలి. మరియు సత్యము అయినటువంటి యేసుక్రీస్తుని మనము అంగీకరించాలి. మొట్టమొదటి అర్థములో మనము సత్యమునే మాట్లాడాలి అన్న విషయంలో ఇదే కీర్తనల గ్రంథంలో మనకు చాలా సుపరిచితమైనటువంటి కీర్తన 15వ వచనములో చూడండి. 2వ వచనంలో, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవరు వీళ్ళు? దేవుని సన్నిధిలో, దేవుని గుడారములోనికి వెళ్ళగలిగినటువంటి వారు, దేవునిని ఆరాధించగలిగినటువంటి వారికి ఈ సత్యము పలకాలి అన్నటువంటి ఒక నిర్ణయము. అంటే మనం ఎప్పుడూ కూడా అబద్ధము ఆడము. అనవసరమైన దానిలకు అబద్ధం ఆడము. అవసరమైన దాని విషయంలోనే మనం అబద్ధం ఆడతాం. ఆ మధ్య కాలంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి అన్నాడు. ఇప్పుడు నాకు ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చే మనసు లేదు. అప్పుడు నేనేం చెప్పచ్చు? నా దగ్గర లేవు అనొచ్చు. లేకపోతే ఇంకా జీతం రాలేదు అనొచ్చు. కానీ దేవుని మహాకృప వల్ల నేనేం చెప్పాను? నేను మీకు ఇవ్వలేను అని చెప్పాను. అంటే మనం సత్యము పలుకుటలో అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. అది వ్యక్తుల యొక్క గొప్పతనము కాదు. ఏ వ్యక్తి కూడా తన మానవ స్వభావముతో నేను నా జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధం ఆడను, ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను నిజమే ఆడతానన్నటువంటిది సాధ్యము కాదు. అది పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యము. అనేక సందర్భాలు వస్తాయి మనకు అబద్ధము ఆడేటటువంటిది, లేదా చిన్న ట్విస్ట్ చేయడం. మనం దాన్ని అబద్ధం అని కూడా అనము. ట్విస్ట్ చేయడము మనం చేస్తూ ఉంటాము. కానీ ఈ లోకంలో క్రీస్తు పిల్లలముగా మనము సత్యమే అనుసరించాలి. చూడండి, మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయములో 37వ వాక్యములో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 'మీ మాట అవునంటే అవును, కా కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది.' అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి స్తోత్రం. కనుక ఇట్టి సత్యమే మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి,
ఎవరన్నా అడిగితే నేరుగా చెప్పాలి, అవునంటే అవునని చెప్పాలి, కాదంటే కాదని చెప్పాలి. ఇది నేను మీకు చెప్తే మీరు నేర్చుకునేది కాదు, మీరు నాకు చెప్తే నేను నేర్చుకునేది కాదు. ఇది మన పట్ల దేవుని కృప కుమ్మరించబడితే మనకే ఆ మనసు వస్తుంది. మనకే ఆ మనసు వస్తుంది. కాబట్టి మనము సత్యమే పలకవలెను. దేవునికి స్తోత్రం. సత్యమును కలిగి మనం ఆరాధించవలెను అని యోహాను సువార్తలో 4వ అధ్యాయములో 23, 24 వచనాలను మనం చూస్తే 23, 24 వచనాలు చూడండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు. 24 వచ్చిన దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధింపవలెను. మన పెదవులతో మనము ఆరాధన చేస్తుంటాం కదా. మనం పెదవులతో దేవునికి స్తుతులను చెల్లిస్తూ ఉంటాము. అయితే దేవుడు ఆ, ఎట్టి ఎట్టి వారు నన్ను ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే మన నోటి నుండి ఆ చెడ్డ మాటలు కానీ లేదా అబద్ధము కానీ రాకూడదు. దానికి వ్యతిరేకముగా ఎంత ప్రమాదం ఉందంటే అబద్ధమునకు జనకుడు అపవాది, అబద్ధమునకు తండ్రి అపవాది. అంటే మనము ఒకవైపు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము, మరొక వైపు అపవాదిని కూడా ఆరాధన చేస్తున్నాం. అపవాదిని ఆరాధన చేయుట మనకు అక్కడక్కడ న్యూస్లు మనం చూస్తుంటాము. సేటనిక్ వర్షిప్, సేటనిక్ వర్షిప్. సేటన్ అన్నటువంటి పదము వాళ్ళకి నెగిటివ్ కాదు, వారికి అది వాళ్ళకు దేవుడు. అపవాది అనేటువంటి ఆ దానికి వాళ్ళకు దేవుడు. వాళ్ళందరూ ఒక మన మాదిరి చర్చిలో కూడుకున్నట్లు వాళ్ళు కూడా కూడుకుంటారు, వాళ్ళు కూడా కూడుకుంటారు. అపవాదిని ఆరాధించే సంఘాలు ఎన్నో ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు వాటికేం పోవడం లేదు, మనం చర్చికే వస్తున్నాము, మనము యేసుక్రీస్తునే ఆరాధన చేస్తున్నాము. అయితే మన దినదిన జీవితంలో మనము అబద్ధమునకు అలవాటయ్యామనుకోండి, సులువుగా ఏ భయము లేకుండా దేవుడు చూస్తున్నాడన్నటువంటి భయము లేకుండా మనం మాట్లాడే ఆ స్థితి ఉంటే మనము అపవాదిని ఆరాధించు వారముగా ఉంటున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. కాబట్టి దేవుడు తన పిల్లలను సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టి వారే కావలెను అని తండ్రి కోరుచున్నాడు. నన్ను ఆరాధించువారు అబద్ధము చెప్పకూడదు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. చూడండి, 3వ యోహాను పత్రికలో మొదటి వచనాలలో ఎంత మంచి మాట చూడండి. ఇక్కడ యోహాను గారు ఒక సంఘ పెద్దకు రాస్తున్నాడు. ఆ కుటుంబంలో సంఘం గాయు 3వ వచనంలో, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఈ టైటిల్ చూడండి. ఇదిగో ఈ ఫలానా వ్యక్తి సత్యంను అనుసరించి జీవిస్తున్నాడు, సత్యంను అనుసరించి జీవిస్తున్నది అని సాక్ష్యం, అని
సాక్ష్యము 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సంఘ పెద్ద అయినటువంటి యోహాను గారు ఇంకొక సంఘ పెద్ద అయినటువంటి గాయునకు రాస్తూ, నీవు సత్యం అనుసరించి నడుస్తున్నావు, నీవు నా కుమారుడవు. దేవునికి స్తోత్రం. ఎవరు నా పిల్లలు? సత్యమును అనుసరించి ప్రవర్తిస్తున్నటువంటి వారు నా పిల్లలని అపోస్తలులు అంటున్నారు ఒకవైపు, మరొక వైపు దేవుడు కూడా అంటున్నాడు. నన్ను ఆరాధించువారు సత్యమును అనుసరించి ఆరాధించవలెను. మనకు చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగము 14వ అధ్యాయము 6వ వాక్యము, యోహాను సువార్త 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ సత్యం అన్నటువంటిది ఒక మార్గం. దేవునికి స్తోత్రం. సత్యం అన్నటువంటిది మనము మాటల గురించి ఇప్పటి వరకు మాట్లాడాము. అబద్ధం ఆడకూడదని, సత్యం అనుసరించి జీవించాలని. ఇప్పుడు పరలోకానికి మార్గము సత్యము అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు యేసుక్రీస్తు. బైబిల్లో మనం ఏది మాట్లాడినా దాని పరిపూర్ణత యేసుక్రీస్తులోనే ఉన్నది. యోహాను సువార్తలో పలుమారు ఈ సత్యంను గురించి మనము చూస్తున్నాము. 8వ అధ్యాయములో, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. నిజమైన శిష్యులు సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, స్వతంత్రులుగా చేయును. స్వతంత్రులు అంటే ఏమిటో? స్వతంత్రము అంటే అప్పటి వరకు ఒక బానిసత్వం ఉన్నది. ఏంటి బానిసత్వము? ఈ 8వ అధ్యాయములో కొంతమంది ధర్మశాస్త్రము అనుసరించి వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. అంటే ఒక దేవుని పేరట ఒక పుస్తకం ఉన్నది. దానిని అనుసరించి వారు, మేము దేవుణ్ణి కరెక్ట్గా ఆచరించాలి, ఉన్నది ఉన్నట్టే మనము జీవించాలి అని, ఇదిగో ఫలానా స్త్రీ వ్యభిచారం చేసింది కాబట్టి రాళ్లతో కొట్టి చంపాలి. దీన్ని ఇంకా ఇతర భాగాలతో మనం కలుపుకుంటే యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రమును అనుసరించేవారు బానిసత్వములో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు, సత్యము అయినటువంటి యేసుక్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఆ బానిసత్వంలో నుండి స్వతంత్రులుగా చేయును. యేసుక్రీస్తు నీ మనము హృదయములో ప్రతిష్ఠించుకొనుట ద్వారా మనకు మన మీద ఏ భారము ఉండదు. మనము స్వతంత్రులుగానే ఉంటాము. ఇదే యోహాను సువార్తలో 17వ అధ్యాయము 17వ వచనము చూడండి. ఇది 17వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు
శిష్యుల కొరకు ప్రార్థన చేయుచున్నాడు. దేవా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠించుట. ప్రతిష్ఠించుట అంటే ఇక ఒక దాన్ని ప్రతిష్ఠించుట, ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించుట అంటే ఇది ఒక దాని కొరకు ఏర్పాటు చేయబడినది. అది ఇంకా పర్మనెంట్, దాన్ని మార్చడానికి లేదు. ఇప్పుడు దేవుడు, ప్రభువా, నా శిష్యులను సత్యమందు ప్రతిష్ఠ చేయుము అంటే వారికి ఒక ఆ వాక్యము, సత్యం అంటే వాక్యం, సత్యము అంటే వాక్యము, వాక్యం అంటే మరలా యేసుక్రీస్తే. ప్రతిష్ఠ చేయుము, సత్యమును అనుసరించి నడుచుకునేటటువంటి మనసు యేసుక్రీస్తుని మనము కలిగి ఉంటే వస్తుంది. మరి ఎందుకు మనము అవసరం కొద్దీ అబద్ధాలు ఆడతాము? అవసరం కొద్దీ ఒకవైపు అబద్ధాలు ఆడుతున్నాము. నేను యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నాను, రక్షించబడి ఉన్నాను అని మనం అంటున్నాము. ఈ ఇది ఈ రెండు సరిపోవడం లేదు. యేసుక్రీస్తుని పట్టుకున్నవారు, యేసుక్రీస్తుకు ప్రతిష్ఠింపబడిన వారు. ప్రతిష్ఠింపబడుట అంటే చిన్నప్పుడు గ్రామాలలో ఒక సంస్కృతులలో ఒక 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 కమ్యూనిటీ వారు ఒక కల్చర్ని కలిగి ఉన్నారు. సంవత్సరానికి వారు ఒక పండగ చేసుకుంటారు. ఈ పండగ అయిపోయిన నెక్స్ట్ డే నుండి ఒక దున్నపోతును వాళ్ళు ప్రతిష్ఠిస్తారు. దున్నపోతును ప్రతిష్ఠించడము అంటే ఏమవుతుంది? ఆ దున్నపోతు ఎక్కడైనా తిరగచ్చు, ఏ పొలాలలోనైనా తిరగచ్చు, ఏమైనా తినచ్చు. దానిని ఎవ్వరు కూడా ఏమి కూడా అనకూడదు. ఆ 366 దినములు, 65 దినములు అయిన తర్వాత అది చాలా పుష్టిక బలంగా ఉంటుంది. దానిని నరికేస్తారు. అంటే ఎవరు చూసినా దాన్ని చూస్తే, ఆ దున్నపోతును చూస్తే, అమ్మో, ఇది ప్రతిష్ఠించబడింది, దేవునికి ప్రతిష్ఠించబడినది, దాన్ని ఎవ్వరేమనకూడదు. దాన్ని చూస్తేనే ఇంకొకరు గుర్తొస్తారు, వాళ్ళకు దేవుడు గుర్తొస్తాడు. అట్లే సత్యమునకు ప్రతిష్ఠించుము. నా శిష్యులను సత్యమునకు ప్రతిష్ఠించమంటే వీళ్ళని చూస్తేనే యేసుప్రభు గుర్తుకు రావాలి. హల్లెలూయా. వీళ్ళని చూస్తేనే వీళ్ళు సత్యానికి నిలబడేవారు అని రావాలి. అది పరిశుద్ధాత్మ దేవుడే మనకిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఇదే యోహాను సువార్తలో 18వ అధ్యాయములో 30 యోహాను సువార్త 2వ యోహానులో 4వ వచనము. 2వ యోహాను పత్రిక 4వ వచనము. 3-4 చదువుతున్నాను. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. సత్య ప్రేమలు మన యందు ఉంటే కృప, కనికరము, సమాధానము మనకు తోడగు. సమాధానం లేదు. ఈ మధ్య కాలంలో సమాధానం లేదు. నాకు సమాధానం లేదు, దేవుని సమాధానము లేదు. అయితే సత్యము, ప్రేమను కలిగి ఉంటే
మనకు సమాధానము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. 4వ వచనంలో, 2వ యోహాను పత్రిక 4వ వచనంలో, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. నన్ను బట్టి మీరు సంతోషిస్తున్నారా? మిమ్మల్ని చూసి నేను ఎప్పుడు సంతోషపడాలి? ఇక్కడ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చూసి సంతోషపడుతున్నాడు. దేని విషయంలో? ఆ వ్యక్తి అంట సత్యమును అనుసరించి నడుచుకొంచున్నారు. ఇది బహు సంతోషం. హల్లెలూయా. నా పిల్లలు మో నా పిల్లలు, నాకు కూడా పిల్లలు ఉన్నారు. నా పిల్లలు ఏమి చేస్తే ఎలాగుంటే నేను బహు సంతోషిస్తాను. బాగా చదువుకుని, బాగా మంచి టాప్ ర్యాంక్స్లో ఉండి, మంచిగా ఉద్యోగాలు తెచ్చుకోవడము, మంచిగా వాళ్ళు ఏ కష్టం లేకుండా జీవిస్తే అంత చాలండి. అంత చాలు. దాంట్లో తప్పు లేదు. ఇక పైన టాప్లో ఒకటి ఉండాలని ఈరోజు పాట. నీ పిల్లలు సత్యముననుసరించి నడుచుకొనుట. మంచిగానే సంపాదిస్తున్నారు, నన్ను పోషిస్తున్నారు, నాకు ఏమి తక్కువ చేయడం లేదు నా పిల్లలు. మంచిదే. మరి క్రీస్తు పిల్లలముగా మనం ఏమి కోరుకుందాము? నా పిల్లలు సత్యముననుసరించి జీవించాలి, అప్పుడే నాకు సంతోషము. అప్పుడే నాకు సంతోషం. కనుక మనము వాక్యమును కలిగి ఉన్నాము కాబట్టి వాక్యమును అనుసరించి జీవించాలి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనంలో సత్యము అన్నటువంటి దట్టి కట్టుకొనుట అంటే ఒక బెల్ట్ బిగించుకొనుట. బెల్ట్ అంటే ఒక ఒక యుద్ధానికి పోయేటప్పుడు మనం వేసుకునేటటువంటి అనేక ఆ ఆర్మర్ని, దాంట్లో ఒక భాగం బ్రెస్ట్ ప్లేట్, ఒక భాగము ఖడ్గము, ఒక భాగము కిరీటము ఒకటి. అట్లే బెల్ట్ అనేటువంటిది. సరే, బెల్ట్ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు యుద్ధానికి పోయినాము, బెల్ట్ లేకపోతే ఏమవుతుంది? ఇట్లా కూడా మనం ఆలోచన. యుద్ధానికి పోయినాము, కత్తి లేకపోతే ఏమవుతుంది? మనం శత్రువుకు ఈజీగా మనము దొరికేస్తాం. సత్యము లేకపోతే ఈజీగా దొరికేస్తాం. సత్యము లేకపోతే అటు మనం మాట్లాడే విషయంలోనైనా, అటు యేసు క్రీస్తుని మనము కలిగి ఉండే విషయంలోనైనా మనము సత్యమును అనుసరించి నడుచుకొనవలెను. సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుచున్నాడు. యేసుక్రీస్తుని మనము హృదయంలోనికి ఆహ్వానించాలి. యేసుక్రీస్తుని మన హృదయంలో కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనము ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు నాలో ఇది లేదు అన్న మనస్సు వస్తే సహాయం చేస్తాడు. అన్న మనస్సు వస్తేనే మనము కూడా అది అడుక్కుంటాం. మనకు ఆకలైనప్పుడే మనం అడుగుతాం కదా. మనం అడుగుతాం ఆకలి అవుతుంది అని. మనము నిజంగానే ఆకలి కావడం లేదు కాబట్టి అడగడం లేదు. అప్పుడు దేవుడిచ్చే అవకాశం లేదు. ప్రభువా, నాలో ఇది లేదు, నేను ఇలాగ జీవించుట లేదు, నాలో ఈ లోపం ఉంది.
అన్న మనస్సు స్టార్టింగ్ పాయింట్. అన్న మనస్సు స్టార్టింగ్ పాయింట్. అక్కడ దేవుడు కార్యం చేయడానికి వీలవుతుంది. లేకపోతే ఇది దేవుని ద్వారానే వచ్చేది ఉంటే అందరినీ ఒకటే రోజు అందరికి సత్యవంతులను చేసేస్తాడు దేవుడు. యేసుక్రీస్తు నేను సత్యమును మాట్లాడుట ద్వారా మీరు నన్ను హింసించుచున్నారు, మీరు నమ్మడం లేదు. సత్యమును మాట్లాడితే ఎంత కోపమో పరిసయ్యులకు. అయితే వాళ్ళ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాజ్ డిఫరెంట్. వాళ్ళ ప్రామాణికం ఏంటి? ధర్మశాస్త్రం. వాళ్ళు రైట్, ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు రైట్. మరి యేసు ప్రభు చెప్పేది డిఫరెంట్గా ఉంది. యేసు ప్రభు చెప్పేది వీళ్ళతో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంది కాబట్టి వాళ్ళ కోపం వస్తుంది. మనకు వేరే ఆప్షన్ లేదు. మనకు ఫైనల్ యేసు క్రీస్తే. నువ్వు ఎన్ని పుస్తకాలు తీసుకురా, ఎన్ని ట్రెడిషన్స్ తీసుకురండి, ఫైనల్గా ఎవరు చెప్తే కరెక్ట్ సార్ అది? ఎంత పెద్ద సేవకుడు చెప్పినా ఫైనల్గా డెసిషన్ మేకర్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు చెప్పిందే సత్యం. యేసు ప్రభు చెప్పిందే సత్యం. ఆ సత్యము చెప్పే యేసు క్రీస్తే మనలో ఉంటే మనం ఎంతో ధన్యులము. ధన్యులము. సత్యం నన్ను సరిస్తే శ్రమ వస్తుంది. అది యేసు ప్రభుకు కూడా వచ్చింది, శిష్యులకు కూడా వచ్చింది. ఎందుకంటే ఈ లోక అధికారి అబద్ధికుడు. 3వ అధ్యాయం ఆదికాండం నుంచి అబద్ధికుడు. మనము సత్యమును అనుసరించి సత్యమును కలిగి సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. పరిశుద్ధాత్మ దేవుడే అట్టి కృపా శక్తి మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.